శాప్లింగ్ యూనివర్సింగ్ డిప్లొమా మేడం గారిని కోరుచున్నాను. అలాగే సంగీత ఏసీఎల్బీ సార్ గారికి శాప్లింగ్ ప్రజెంట్ చేయవలసిందిగా స్టేజ్ మీదకి రావాల్సింది. వారికి శాప్లింగ్ ప్రజెంట్ చేయవలసిన స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అపరాజిత తెలంగాణలోని ఫస్ట్ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లోనే ఇన్నోవేషన్గా మిషన్ పరాజయం నుంచి అపరాజితగా మారాలని ఈ మిషన్ అపరాజిత యొక్క ముఖ్య ఈ మిషన్ అపరాజితలో భాగంగా సఖీ వన్ స్టాప్ సెంటర్ అలాంటి మహిళలకు బాలికలకు ఈ సర్వీసెస్ అన్ని ఈ సఖీ కేంద్రంలో లభిస్తాయి. కావాలో సఖీ సిబ్బంది 24/7 ఈ సేవలు అందిస్తున్నారు. సో మన వాళ్ళకి కావాల్సిన ఒక అమ్మాయికి ఒక మహిళలకు అంటే ఆయిల్, సోప్స్, డ్రెస్, నైటీస్ అన్ని ఒక మహిళకు సంబంధించిన ఈ సఖీ సెంటర్స్, స్వదా హోమ్స్ నడపబడుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ మనకు చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయని మన కలెక్టర్ మేడం మనకు డివిజన్ కేసులు త్వరగా పెండింగ్ ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలని ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మనం ఎంచుకున్నాము. ఇది మన తెలంగాణలోనే ఫస్ట్ స్టేట్. మేడంకి ప్రత్యేక నమస్సుమాంజలులు. సో అవమానకరంగా దూషించటము, అవమానకరంగా బాధించే మాటలు మాట్లాడటము, బెదిరించడము, ఓకే, కుటుంబాన్ని కలవడానికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ఒక మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఇవాళ ఒక చరిత్రలో నిలిచిపోయే రోజుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక మహిళకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనము డొమెస్టిక్ వైలెన్స్ అనేది అందరు మహిళలు బయటికి చెప్పుకోలేనటువంటి హింస. సో ఇలాంటి ఒక హింసని మహిళలు చెప్పుకోవటానికి ఒక వేదిక ఉండాలి అని, ఇలాంటి ఒక మహిళకి సత్వర న్యాయం జరగాలి అని, ఒక మహిళ ఎదుర్కొన్నటువంటి సమస్యలకి కానీ తను ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్కి ఒక న్యాయం సత్వరంగా జరగాలి అనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ మేడం గారు మరియు జిల్లా జడ్జి గారు మనకి దొరకడం చాలా అదృష్టం. ఇలా దూషించడం, డబ్బులు ఇవ్వకపోవడం ఇవన్నీ హింస కింద వస్తాయి. అంటే ఒక గృహంలో ఒక ఆడమే పైన శారీరక హింస, లైంగిక హింస, మానసిక హింస, ఆర్థిక హింస. అంటే శారీరక హింస అంటే ఏదైనా ఆయుధాలతో చేయడం, చేతులతో కొట్టడం ఇవన్నీ శారీరక హింస. ఆ విషయం ఏంటంటే లీగల్లో పెళ్లి చేసుకోవాలి, లీవింగ్ రిలేషన్ లో ఉంటారు వాళ్ళు కూడా ఈ గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసుకోవచ్చు. ఇందులో ఉన్న స్పెషల్ ఒక మహిళకు ఈ 5 రకాల ఆర్డర్స్ వర్తిస్తాయి, లభిస్తాయి. కోర్టులో నడుస్తున్న కేసులు కానీ సఖీ సెంటర్ లో ఉన్న కేసులు. ఇక్కడ ఇంతమందిని జమ కావడానికి కారణం ఏంటంటే మీ కష్టం మా 2 అమ్మ హృదయాలను కదిలించింది. ఒక మహిళ కష్టం ఇంకొక మహిళ మాత్రమే అర్థం చేసుకుంటారు, తెలుస్తుంది. ఇక్కడ ఈ హార్ట్ కుంది చూసారా, స్ట్రైట్ గా వచ్చి కొడుతుంది ఇక్కడ. అది ఇంకా ఎంతమంది మగవాళ్ళకి చెప్పినా అర్థం కాని విషయం. సో మీ కష్టం మా హార్ట్కి అలా తగిలింది కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. మహిళ గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఏం లాభం? నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక మహిళ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు పడుతుంది చూసారా, అది ప్రతి భర్త చూడాలి. తన భార్య పురిటి నొప్పులు తీస్తూ ఒక బిడ్డను కనేటప్పుడు ప్రతి భర్త పక్కన ఉండి చూస్తే తెలుస్తుంది ఆడదాని యొక్క విలువ, ఆడదాని యొక్క గౌరవం. తన బిడ్డ పుట్టడానికి తన భార్య ఎంత కష్టపడుతుంది, చచ్చి బతుకుతుంది. తనని కన్నడానికి తన తల్లి చచ్చి బతుకుంటది. అంటే ఒక ప్రాణం కాదనుకొని
పిల్లలకి అంటున్నాం. ఈరోజు మగవాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనం జన్మనిస్తే వచ్చారు వాళ్ళు. కానీ ఏం చేస్తున్నారు? తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దుతున్నారు. ఒక చిన్న లాజిక్, నీ ఇంట్లో నీ తల్లి అంటే నీకు గౌరవం మర్యాద, నీ తల్లి చెప్తే జవదాటావు. మరి నీ భార్య కూడా ఒక ఆడదే కదా. నీ కొడుకుకి నీ భార్య కూడా ఒక తల్లి కదా. అది తెలియదు. తెలుసుకోవాలి. ప్రతిదీ అర్థం చేసుకునే మగవాడు ఇంట్లో భార్య దగ్గరకు వచ్చేవరకే కళ్ళు చెవులు లేని గుడ్డి చెవిటి వాళ్ళలాగా ప్రవర్తిస్తాడు. అందువల్ల ఇన్ని ప్రాబ్లమ్స్. నువ్వు పుట్టగానే నీ కన్న తండ్రి నీ తల్లిని నిన్ను బయటికి నెట్టేసి ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడుండేవాడు? ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు ఎంతో మంది భార్యలని బిడ్డల్ని నెట్టేసిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళని వాళ్ళ కన్న తండ్రి చిన్నప్పుడే పాదగేటప్పుడు తల్లితో సహా బయటికి నెట్టేసి ఉంటే, వాడు రోడ్డు మీద అనాథలాగా పెరుగుంటే, వాడికి చదువు లేక సంధ్య లేక ఉద్యోగం లేక పెళ్లి లేక ఈరోజు ఇన్ని కొమ్ములు వచ్చుండేదో. అర్థం చేసుకోవాలి కదా. నన్ను కన్న తల్లి తండ్రి నన్నెంత ప్రేమగా పెంచారు, అల్లారు ముద్దుగా చేతుల్లో ఆడించారు, కబుర్లు చెప్పారు, చదువు చెప్పించారు, నన్ను ఇంత వాణి చేశారు. మరి నీ బాధ్యత తండ్రిగా, నీకు ఆ బాధ్యత లేదా? నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి నీ తండ్రి చేసిన కర్తవ్యం ఈరోజు నువ్వెందుకు చేయడం లేదు? అది కదా కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సింది. నీ కన్న తండ్రి నీ పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తించాడు, మరి నువ్వు కూడా నీ పిల్లల పట్ల అంతే బాధ్యతగా ప్రవర్తించాలా లేదా? ప్రవర్తించినప్పుడు, నువ్వు అట్లాంటి విధులు నిర్వర్తించినప్పుడు నీకు నువ్వు ఒక మనిషివి అని చెప్పడానికి ఎటువంటి అర్హత లేనోడు. కన్న ప్రేమను కాదనుకొని బయటికి నెట్టినవాడు, కట్టుకున్న భార్యని 10 మంది ముందు నాటి చెరామి కష్టాల్లో సుఖాల్లో ఎక్కడ కూడా నీ చెయ్యి వదలను అని ప్రమాణం చేసి 3 ముళ్ళు వేసిన వాడు ఈ రోజు నిన్ను బయటికి నెట్టాడు అని అంటే మనిషి అంటామా? నీ పుట్టింట్లో నీకు ఎంత గౌరవం ఉంది, నీ మాటకి ఎంత విలువ ఉంది, నీ నిర్ణయానికి ఎంత విలువ ఉంది, నీకెంత ప్రాముఖ్యత ఉంది. అది ఏమాత్రం చెడకూడదు పెళ్లి తర్వాత కూడా. చాలా మంది ఆడవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మా పుట్టింట్లో నన్ను చాలా గారవంగా పెంచారు, కింద దింపకుండా పెంచారు, మా నాన్న అల్లారు ముద్దుగా పెంచాడు, మా అమ్మ అల్లారు ముద్దుగా పెంచింది. అది ఒకప్పటి జీవితం, ఇప్పుడేముంది అంటారు. ఇప్పుడేమైంది? ఎందుకంత నీకు నిర్వేదం వచ్చింది, వైరాగ్యం ఎందుకు వచ్చింది? అంటే నువ్వు బతికిన బతుకు పుట్టింట్లోనే, తర్వాత ఇక నీకు బతుకు లేదు. పెళ్లి అనే పేరుతో నీ బతుకు అయిపోయినట్టేనా? అక్కడతో పులి స్టాపా? నువ్వు బానిసం అయిపోయావా? నీకు స్వేచ్ఛ లేదా? నీ మాటకు విలువ లేదా? నీకు ఇంట్లో స్థానం లేదా? నిర్ణయించే అధికారం నీకు లేదా? పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం. అది నీ లైఫ్ని ఎటువంటి విధంగా కూడా అది ఎఫెక్ట్ చేయరాదు. ఇక్కడ నిన్న చాలా మంది చెప్పిన కన్నీటి స్టోరీస్, బహుశా నాకు ఈరోజు నిద్ర పడుతుందని నేను అనుకోలేను. ఎందుకంటే ఆమె చెప్పేటప్పుడు చెప్పేది ఆమె కాదు, ఆమె స్థానంలో ఉండి నేను కన్నీళ్లు కార్చినంత బాధ నాకు అవుతుంది. ఎందుకంటే నేను ఒక తల్లినే, నేను ఒకరికి భార్యనే. ఆ పరిస్థితిలో నేనుంటే ఏంటి పరిస్థితి? ఉన్న పరంగా రోడ్డు మీదకి నెట్టేస్తే ఏంటి పరిస్థితి? సరే మొన్నంటే నెట్టేస్తే ఓకే, ఎక్కడో పెద్దోళ్ళం అయిపోయాము, కూలి పనులు 4 పనులు చేసుకొని ఎక్కడో బతికేస్తావు, ఏ చెట్టు నీడనో లేకపోతే పుట్టింట్లోనో. మరి
నీతో పాటు నీ పిల్లలు కూడా ఎందుకు నెట్టేస్తున్నాడు? నువ్వు ఒక్కదాన్నే కన్నావా? అతను కనలేదా? మరి నీ ఒక్కదాని మెడకి ఎందుకు పడుతుంది పిల్లల బాధ్యత? పిల్లల్ని వదిలేస్తారు, రోడ్డు మీదకి నెట్టేస్తారు, వాళ్ళని ఎవరు హక్కున చేర్చుకుంటారు? తల్లే కదా. మనకే ఎందుకు బాధ్యత? పాలన చూడగలదు పిల్లలకి. ఒక తల్లి మాత్రమే పిల్లల్ని పెంచగలదు. అది సృష్టి ఇచ్చిన ధర్మం. అది ఏ చట్టాలో చెప్పిన విషయం కాదు. సృష్టి మనకి ఇచ్చిన ఒక అద్భుత కర్తవ్యం. మన కడుపులో పిల్లోడు పెరుగుతాడు, మనం 9 నెలలు మోస్తాము, మనం కట్టాము. ఏ బంధం ఉంది? ఏ బంధం ఉంది చెప్పండి? సో పిల్లవాళ్ళని ఆలన పాలన చూసుకోవాల్సిన బాధ్యత, సంరక్షించాల్సిన బాధ్యత ఆడదానికి ఉంది. పిల్లలు విడిచిపెట్టిన తండ్రులను చూశారు కానీ పిల్లలు విడిచిపెట్టిన తల్లిని ఎక్కడైనా చూసారా? అది సృష్టికి విరుద్ధం. దేవుడు కూడా మెచ్చడు అట్లాంటి వాళ్ళు. సో అలాంటప్పుడు ప్రకృతి ఈ ధర్మాన్ని ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ధర్మం చట్టాలకు తెలుసు, ఈ ధర్మం గురించి న్యాయస్థానాలకి తెలుసు. అందుకనే చెప్పింది, నిన్ను బయటికి నెట్టేస్తే నీకు ఆ ఇంట్లో స్థానం ఉంది, సగం ఇల్లు నువ్వు ఉండాలి. నెట్టేయడానికి ఆయన ఎవరు? బిడ్డలు నీ దగ్గర ఉంటే పోషణ ఆయనకి ఇవ్వాలి, పాలు తేవాలి, మెడికల్ ఖర్చులు తేవాలి, పిల్లల బట్టలకు తేవాలి, పుస్తకాలకు తేవాలి, అన్నిటికీ ఖర్చులు ఆయన పెట్టాలి. కానీ సంరక్షణ నువ్వు చేయాలి. వారు భర్త అనేవారు అన్ని ప్రొవైడ్ చేసేటటువంటి బాధ్యతలో ఉంటే మహిళ పిల్లలని ఇంటిని సంరక్షించుకునే బాధ్యత ఆ ప్రకృతి ఇచ్చింది. సో అందువల్ల మెయింటెనెన్స్ కానీ వేరే ఏ ఖర్చులు కానీ భర్తనే కట్టమని కోర్టు చెప్తుంది. ఎందుకంటే ఇందుకు ఇప్పుడు దాకా మనం మాట్లాడాము, చాలా 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 విషయాలు మాట్లాడాము. కానీ షార్ట్ కట్ మెథడ్, జంతర్ మంతర్ మెథడ్ అంటారు చూసారా? హామ్ పట్ అంటే మాయమైపోవాలి, హామ్ పట్ అంటే అరచేతిలోకి అక్షయ పాత్ర వచ్చేయాలి. అందరికీ చెప్పండి, ఈవీసీ అనగానే వెంటనే మెదడులోకి సఖి అని వచ్చేసేయాలి. అట్లాగే జనాలు అందరిలోకి పోతేనే మిగతా వాళ్ళకు కూడా, కొంతమంది ఒక 10 మంది ఆటలు తెచ్చుకున్నారు అనుకోండి, మిగతా మగవాళ్ళకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇక మన పరిస్థితి కూడా వాళ్ళమే మాట్లాడుకుంటాం కదా. చట్టాలు, ఈ గృహహింస కానీ ఈ వేధింపులు కానీ ఆడవాళ్ళందరూ ఈ రోజు మొదలు పెట్టండి. కనీసం ఒక 10-15 సంవత్సరాలకైనా మార్పు వస్తుందా రాదా? కాబట్టి ఈ అన్ని విషయాలు మీకు తెలిస్తే, మీరు వెళ్ళి 10 మందికి చెప్తే, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్తే, దయచేసి ఎవరైతే గవర్నమెంట్ అథారిటీస్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఉంటారో వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. ఎవరు బాధితులు ఉన్నా కానీ డైరెక్ట్ దెమ్ టు సఖీ సెంటర్. సో వాళ్ళు మీకు అడ్రస్ వెతుక్కోని అవసరం లేదు. మీరు పాంప్లెట్స్ పంచారు కాబట్టి అది ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ లో దాన్ని పేస్ట్ చేయించండి, ఆడవాళ్ళకి అందుబాటులో ఉంచండి. అవసరమైతే మన పాంప్లెట్ ప్రజావాణిలో ఈ ఆడవాళ్ళు వచ్చి డీబీసీ మీద వాళ్ళు పడే కష్టాలు కన్నీళ్ళని వారు తల్లి హృదయంతో అర్థం చేసుకొని స్పెషల్ గా నా దగ్గరకు వచ్చి వారు రిక్వెస్ట్ పెట్టి మనం ఏదో ఒకటి చేద్దాము అని అంటే వారి యొక్క ప్రోత్బలంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. జనరల్ గా కోర్టు విడిచిపెట్టి మేము రాము, మీకు తెలుసు కదా, మేము బయట కనిపిస్తామా? కార్యము నేను తప్పకుండా అడుగు బయట పెట్టాలి. మేడం గారు అది చెప్పిన తర్వాత నేను కదలకుండా ఉండలేని పరిస్థితి. ఓకే, ఇది చెప్పడం వల్ల మన స్త్రీ జాతికి ధైర్యం, శక్తి, పవర్
వాట్ నాట్ ఏమన్నా రాసుకోండి మీరు, అందులో అన్ని వచ్చేస్తాయి. అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే ఉద్దేశంతో మేడం గారు ఆహ్వానించగానే నేను ఓకే చేసుకున్నాము. ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని ఈ రోజు జరిగేది మీరు చూస్తున్నారు. దీని వెనుక మేము ఎలా ప్లాన్ చేశామనేది మీకు తెలియదు. సో దాన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని చెప్పాను కదా, సఖీ సెంటర్ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో కూడా చెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో ఇంతసేపు నేను చెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా విన్నారు, వంట పట్టించుకున్నారు, అమలు చేయడమే ఉంది మీ దగ్గర. ఆ అమలు మీరు చేస్తారని మీ మీద నమ్మకంతో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక సందర్భంలో అసలేం జరుగుతుంది, చెప్పిన మంత్రం తారక మంత్రం సరిగా పనిచేస్తుందా లేదా, ఒక 6 నెలలకు 1 ఇయర్కు మళ్ళీ కలుద్దామా. ఈ మీటింగ్ నేను ఎందుకు పెట్టానంటే బ్రీఫ్ గా మీకు నేపథ్యం చెప్తాను మ్యామ్. నేను ఒక ప్రజావాణి చేసేటప్పుడు ఇంకో మా ఫీమేల్ ఫ్రెండ్ కల్పన ఇప్పుడు లేదు ఉంది. సో ఎప్పుడు మేము లేడీస్ కి కొంచెం ప్రాధాన్యత ఇస్తాము, ఏదో వాళ్ళు వరుసగా వస్తూ ఉంటారు వికలాంగులకి మహిళలకి. సో ఒక ఆవిడ పాపం ఇదే డీవీసీ కేసులో వచ్చి, మేడం ఇది చాలా రోజుల నుంచి మేము పెడదాం అనుకుంటున్నాము, పెట్టలేకపోయాము. సో నేను అడిగిన, ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారు ఉన్నారు కదా, పెట్టాల్సి ఉండే మ్యామ్, మీరు మహిళగా ఉండి కొంచెం స్పందిస్తారనేది మేము భావిస్తున్నాను. సో ఆ మాట నాకు బాగా ఫీల్ అయింది. ఎందుకంటే మన మహిళలకి ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే మహిళకి శత్రువుగా మారుతారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే సరే 2-3 విషయాలు చెప్పిన, రేపు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, లేదు నేను వేరే మీటింగ్ లో ఉన్నాను, మీ పెటిషన్ ని నేనే చింపి పాడేస్తే నేను మీ శత్రువే కదా. సో ఈ మీటింగ్ నేను మోడల్గా కలెక్టర్ సరే దేవుడు కృప వల్ల నేను కొంచెం చదువు వల్ల ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాము. ఇప్పుడు మాతో పాటు పీటీజే మేడం, జడ్జ్ మేడం, డిడబ్ల్యూ మేడం మేమందరం ఉన్నాం. మీరు కూడా మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఒక నా అంగన్వాడీ టీచర్ అయినా, ఒక సూపర్వైజర్ అయినా, సిఐ అయినా, సిపి అయినా, ఎవరైనా సరే మీరు మీ స్థాయిలో మహిళలకి హెల్ప్ చేయాలి. అది ఒకటే నేను మీకు చెప్పేది. బట్ నేనేం చెప్తున్నానంటే, మీరు చిత్తశుద్ధితో ఏదైనా చేయడానికి ట్రై చేస్తే తప్పకుండా ఎవరో ఒకరికి ఒక 1% కి న్యాయం జరిగినా అది కనీసం మీకు ఆ సంతృప్తి ఉంటుంది. మీకు పే స్లిప్ అంటే వాళ్ళ ఆదాయం ప్రూఫ్ ఏంటి అనేది కావాలంటే సఖీ నుంచి మాకు లెటర్ వస్తే చాలు మేడం, మేము పే స్లిప్ ఇచ్చేస్తాము. అదేవిధంగా మనకి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా మీ అందరూ చెప్పారు. ఆల్రెడీ మేము వయోవృద్ధి మెయింటెనెన్స్ కేసెస్ లో చాలా మటుకు అంటే వయోవృద్ధికి ఫేవర్ గా ఇస్తున్నాము, గిఫ్ట్ డీడ్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాము, అపీల్ కేసెస్ ని కూడా చాలా ప్రశాంతంగా ఓపిక్గా వింటున్నాము. ఇలాంటివి ఒకవేళ మీ దగ్గర ఉంటే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే అధికారం మాకు ఉంది. అదేవిధంగా మనకి ఇందాక ఒక आधार, आपका आधार का जो इशू था वो आप बात कर ले, वो आपका आधार यहाँ का होना चाहिए, तभी सखी वाले मैडम हेल्प कर पाएंगे. వాళ్ళు తర్వాత పెళ్లి అయిన 7 సంవత్సరం తర్వాత ఎలాంటివి సంబంధాలు ఎలాంటివి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనేది ఒంటరి మహిళా పెన్షన్ కింద వస్తారు. సో దయచేసి మీ ఎంపీడీఓతో సంప్రదించండి, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు మా డిపిఎం ఉంటారు, మీ దరఖాస్తు రాసి ఇవ్వండి. అంటే 7 సంవత్సరం ఆ గడుపు తప్పకుండా గడిచిపోవాలి. తర్వాత మ్యామ్ మీతో మా ప్రత్యేక రిక్వెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం మేడం కోసం ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. నేను జాయిన్ అయ్యి సెకండ్ రోజు ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అది కూడా వికలాంగుల కోసం ఆసరా పెన్షన్, తర్వాత సదరం సర్టిఫికేట్. ఇప్పుడు కొత్త యూడిఐడి వచ్చిన తర్వాత మేడం అంటే నేను ఫస్ట్ టైం నా 8 years సర్వీస్ లో చూసింది ఏంటంటే, ఒక జడ్జి గారు వాళ్ళ తెల్లకోటు కాకుండా ఒక మానవ దృక్పథంతో ఒక ప్రోగ్రామ్ అటెండ్ కావడం నేనైతే మొదటిసారి చూసాను ఆ రోజు. సో మేడం ఆసరా పెన్షన్ బాధితుల కోసం ఒక ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేయించారు మన జీజీహెచ్ లో.
సో ఈ విషయంలో కూడా మేము వెంటనే మేడంకి దృష్టికి తీసుకురాగానే కలెక్టర్ గారు మీరు మొత్తం లిస్ట్తో రండి, మేము తప్పకుండా దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తామనేది మేడం మాకు హామీ ఇచ్చారు. మ్యామ్ మావి ఒక 2 ప్రత్యేక కోరికలు ఉన్నాయి మ్యామ్. ఇందులో ఫస్ట్ ఏవైతే గల్ఫ్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాం మ్యామ్, అందులో ఒకవేళ మనకి పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేసే ఏదైనా లోకల్ పోలీస్ స్టేషన్కైనా లేదా లోకల్ అథారిటీస్కైనా ఏదైనా తమరు ఏదైనా ఆర్డర్ ఇస్తే అది చాలా పనికి వస్తుంది మ్యామ్. లేదా వాళ్ళు పారిపోయి ఎక్కడ పోతున్నారు, ఆ బహ్రెయిన్ కేసు మనం చూసాం మ్యామ్. అదేవిధంగా మనకి కొన్ని ఇంటర్మ్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ వస్తున్నాయి మ్యామ్, కానీ వాళ్ళు అమౌంట్ పే చేయట్లేదు. సో మేడం ఆ ఒక కాపీ మేము కూడా తీసుకుంటాం మ్యామ్. ఇప్పుడు భారతీయ గారు కూడా తమ ఆఫీస్లో తమ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్తో టచ్లో ఉంటారు మ్యామ్. ఆ ఒక కాపీ మాకు కూడా ఇస్తే మేము కూడా ఇలాంటి వారికి లోకల్గా ఇబ్బంది పెడతాం మా తరఫున. సో మీద యాజ్ పీడీజేగా కాదు, యాజ్ మహిళగా నాకు ఫుల్ నమ్మకం ఉంది మేడం మన అందరితో న్యాయం చేస్తారని భావిస్తూ మేడం వాళ్ళ అమూల్యమైన టైం మాకు ఆల్మోస్ట్ 3 hours కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ గృహహింస నిరోధక చట్టంకు సంబంధించిన ఏదైనా కేసు సఖీ సెంటర్కు ఈ మధ్యన వచ్చినప్పుడు అక్కడి నుంచి బాధితులకు తక్షణంగా వారు కౌన్సిలింగ్తో పాటుగా ఏమైనా మెడికల్ సాయం కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తూ ఉంటారు. అంటే దీనికి వారు చట్టాల గురించి వారికి అవగాహన ఉంది కాబట్టి వారికి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కేసు వేయాలనేది ఇవాళ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను మేడం. ఇలాంటి ఒక చక్కటి ప్రోగ్రామ్కి మీరు తమరు నన్ను రమ్మనడం అనేది నాకు చాలా గొప్ప అవకాశము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దానివల్ల నాకు చాలా విషయాలు కూడా తెలిసింది. నేను ప్రజెంట్ ఒక సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో వర్క్ చేస్తున్నాను ఆర్మూర్లో. బట్ నేను ఒక మ్యాజిస్ట్రేట్గా చేశాను, డీవీసీ కేసెస్ కూడా డీల్ చేసి ఉన్నాను కాబట్టి నాకు కొద్దిగా అవగాహన ఉంది. సో ముఖ్యంగా ఈ వేదిక మీదుగా ఇంత చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది ఒక ఇంటరాక్షన్ బిట్వీన్ ద అగ్రీవ్డ్ పర్సన్ అండ్ ద డిపార్ట్మెంట్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అని నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇక్కడ మీ అందరికీ కూడా గృహహింస అంటే ఏంటో తెలిసింది. డివి యాక్ట్ లో గృహహింస నిరోధక చట్టం కింద గృహహింస అంటే ఏంటో మీ అందరికి తెలిసింది. డొమెస్టిక్ వైలెన్స్, మీరు చెప్పిన ప్రతి కేసు డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తున్నది. దాన్ని మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారనేది నాకు అర్థమైంది. మా జిల్లా జడ్జి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను కొద్దిగా చూసుకొని అవగాహనతో వచ్చాను. మేడం గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే కరెక్ట్ ఫస్ట్ అప్రోచ్ అనేది మీరు చాలా బాగుంది. అండ్ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఈ సఖీ సెంటర్ అనేది చాలా ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ డ్యూటీస్ చేస్తున్నది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఒక్కసారి వాళ్ళ దగ్గర అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఎంత సహాయ సహకారాలు అందరికి అందిస్తున్నారు అనేది అర్థమైంది. సో యాక్ట్ లో ఏం చెప్తున్నా అనేది నేను చెప్తాను. ఎందుకంటే మేము మీ సమస్యలన్నీ వింటున్నారు, వాళ్ళు ప్రిపేర్ చేసి పేపర్లు మా దగ్గర వేస్తున్నారు. మా కోర్టుకు వచ్చేసరికి మేము లాలో ఉన్న సెక్షన్స్ మించి పని చేయడానికి లేదు. ఆ సెక్షన్ లో ఏం చెప్తుందో అదే ఫాలో కావాల్సిన పరిస్థితి ఉంటుంది మ్యాజిస్ట్రేట్ గారికి. మా దగ్గర ఏం చేస్తారంటే, మీ దగ్గర ఫస్ట్ మీరు సఖీ సెంటర్కి అప్రోచ్ అయ్యి మాకు గృహహింస జరిగింది అని చెప్పి మీరు అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ బేస్ మీద మీ సఖీ సెంటర్ లో ఉన్న సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గారు విత్ పర్మిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని, మన దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ పద్మ గారిని నేను ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే పిలుస్తాను. నేను మాట్లాడినంతసేపు, ఎందుకంటే మా కోర్ట్స్ కి ప్రొటెక్షన్ ఆఫీసరే తెలుసు, మాకు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలియదు. ఆమె కరెక్ట్ మేడం? ఎంతో మంది ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయొచ్చు. ఆమె కరెక్ట్? సో ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ కాదు, ఎంతో మంది ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయొచ్చు అక్కడ ఉన్న కేసెస్ పెండెన్సీ పట్టి. ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని పెట్టొచ్చు, ఆర్ మెంబర్ ఆఫ్ ది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కూడా అపాయింట్ చేయొచ్చు. అంటే ఒక ఎన్జిఓ నుంచి ఒక వెల్ క్వాలిఫైడ్ పర్సన్, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ని కూడా
ప్రొటెక్షన్ ఆఫీసర్ గా పెట్టొచ్చు. బట్ సో ఫార్ ఐ డోంట్ థింక్ అవర్ గవర్నమెంట్ హస్ బీన్ ఇంప్లిమెంటింగ్ దట్. సో చేస్తున్నారు. మీరంతా మీరు చెప్తున్న కష్టాలు వింటే నిజంగా ఒక లేడీగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ డ్యూటీ అనేది కొంచెం డివైడ్ అయితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎక్కువ మంది సర్వీస్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అపాయింట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఒక దాని మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సెకండ్ థింగ్, దో అలాంటి ప్రెషర్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో కూడా చాలా చక్కగా బేబీ కొంచెం వెనక జరగ